టాలీవుడ్ లో గత రెండేళ్లలో రీ రిలీజ్ ల ట్రెండ్ సాలిడ్ గా పాకిపోయింది. ఒక దశలో ఇది ఓవర్ డోస్ అయ్యి ఆగిపోతుందేమోనని అనుకున్నా మళ్ళీ ఈ ఇయర్ కొత్త సినిమాలు లేని టైంలో రీ రిలీజ్ ల ట్రెండ్ తిరిగి రచ్చ చేయగా కొత్త సినిమాలను కూడా డామినేట్ చేస్తూ ఇప్పుడు దుమ్ము దుమారం లేపుతున్నాయి. ఈ ట్రెండ్ ను మొదలుపెట్టిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా ఇప్పుడు కలేజా సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ లో రచ్చ చేస్తూ ఉండగా రిమార్కబుల్ వసూలను సొంతం చేసుకుంటూ దుమ్ము దుమారం లేపుతున్నాడు. టాలీవుడ్ లో మొదటి రోజు రీ రిలీజ్ మూవీస్ లలో ఆల్ టైమ్ టాప్ 2 హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకుని కలేజా సినిమా సంచలన రికార్డును నమోదు చేసింది. లాంగ్ రన్ లో ఖచ్చితంగా కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉండగా టాలీవుడ్ రీ రిలీజ్ లలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా టాప్ లో నిలిచింది. ఒకసారి 2 తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న రీ రిలీజ్ మూవీస్ లను గమనిస్తే గబ్బర్ సింగ్ 5.95 కోట్ల గ్రాస్ తో టాప్ లో ఉండగా కలేజా 5.32 కోట్ల గ్రాస్ తో టాప్ 2 లో నిలిచింది. మురారి 4.4 కోట్ల గ్రాస్ ను, బిజినెస్ మ్యాన్ 4.37 కోట్ల గ్రాస్ ను, ఖుషి 3.62 కోట్ల గ్రాస్ ను, ఆర్యా 2 3.23 కోట్ల గ్రాస్ ను, సింహాద్రి 2.9 కోట్ల గ్రాస్ ను, సలార్ రీ రిలీజ్ 2.75 కోట్ల వరకు గ్రాస్ అందుకొని మిగిలిన ప్లేస్లలో నిలిచాయి. మొత్తం మీద చూసుకుంటే మహేష్ బాబు సినిమాలు క్లియర్ డామినేషన్ ఈ లిస్టులో చూపెడుతూ ఉండగా లాంగ్ రన్ ని కూడా సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం. ఓవరాల్ గా సాలిడ్ రికార్డులతో దుమ్ము లేపుతూ దూసుకుపోతున్న మహేష్ బాబు ఈ ఏడాది మరోసారి అతడు సినిమాతో అన్ని రికార్డులను తన ఖాతాలో మళ్లీ వేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.